హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో మటన్ కర్రీ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మటన్ని పసుపు ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కాదు గరం మసాలా అండ్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. నేనైతే కుక్కర్లో చూపిస్తున్నాను అనమాట. త్వరగా అయిపోతుంది అండ్ అలానే సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు వేయడం వల్ల మటన్ కానీ నాటుకోడి కానీ బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అండ్ త్వరగా కుక్ అవుతాయి. దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు దానికి మసాలా రెడీ చేసుకుందాం. టమాటో అండ్ ఆనియన్, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మన మటన్ అయితే 3 విజిల్స్తో ఉడికిస్తే మెత్తగా ఉడికిపోతుందండి. ఆ మటన్ అంతా తీసి ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కుక్కర్లో అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా మనం ఆయిల్లో డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ అరోమా అంతా కర్రీకి చాలా బాగా పడుతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇందాక మసాలా గ్రేవీ పేస్ట్ అన్నమాట. మొత్తం బాగా మంచిగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం కదా. అండ్ కారం ఇంతవరకు మనం అస్సలు వేయలేదు. ఎందుకు అంటే ఇందాక ఉడకపెట్టిన ముక్కలు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే స్పైసెస్ నచ్చని వాళ్ళు, ఇంట్లో స్పైసెస్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళకైతే ఇలా ముందుగానే ముక్కలు ఉడకబెట్టుకొని ఆ సూప్ అది ఉంది కదా దాన్ని కూడా వేసుకొని తినేయచ్చు అనమాట. అందుకే నేనైతే దాంట్లో కారం వేయలేదు. ఇంకా మనం ఇలా తీసి పెట్టుకున్న పీసెస్తో మనం దమ్ బిర్యానీ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇలా మసాలా అంతా బాగా వేగిన తర్వాత మర్చిపోయాను, చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి. మసాలాలో కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటాం అన్నమాట. బాగా వేగి దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ముక్కలు దాంతోపాటు ఉన్న వాటర్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకొని ఒక విజిల్ వచ్చిన దాకా మాత్రమే కుక్కర్లో ఉంచుకోవాలి. అప్పుడు ఏంటంటే ముక్కల్లో ఉన్న ఒక స్మెల్ అనేది మసాలాకు బాగా పడుతుంది. మసాలాలో ఉన్న అరోమా అనేది ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట. ఒక విజిల్ అయిపోగానే మనకి ఎమ్మి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది పుల్కాల్లోకి, వైట్ రైస్లోకి, పలావ్లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. నచ్చిందా? ఒక చిన్న లైక్